రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో జాతీయ పార్టీలో చేరుతానన్న సస్పెన్స్ కు గువ్వల బాలరాజు తెరదించారు. లక్ష్యాలు ఆశయాలు నెరవేరడం కోసం జాతీయ పార్టీలో చేరుతారని చెప్పిన గువ్వల కమలం గూటికి చేరనున్నారు. ఉదయం బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో ఆయన భేటీ అయ్యారు. ఈ క్రమంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక 2-3 రోజుల్లోనే బీజేపీలో చేరనున్నారు గువ్వల. రైట్ కా గువ్వల బాలరాజు బీజేపీలో చేరనున్న అంశానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, బ్రాహ్మణి బీఆర్ఎస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసినటువంటి గువ్వల బాలరాజు అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో విప్గా కూడా పనిచేశారు. అయితే గువ్వల బాలరాజు ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. రీసెంట్ గానే తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాసినటువంటి గువ్వల బాలరాజు తాను జాతీయ రాజకీయాలపై దేశ సేవ చేయాలని చెప్పేసి భావిస్తున్నానని చెప్పేసి అనే మీడియాతో మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయంగా ఎటువైపు వెళ్తారు, తనను కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలు 2 వైపులు రావాలని చెప్పేసి ఆహ్వానించారని చెప్పేసి మాట్లాడినటువంటి గువ్వల బాలరాజు ఇప్పుడు బీజేపీ వైపు ఆయన ప్రయాణం ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఈ రోజు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావును కలిసి మర్యాదపూర్వకంగా ఆయనతో భేటీ అయినట్టు తెలుస్తుంది. 1-2 రోజుల్లో ఆయన మొత్తం తన అనుచరులతో సహా బీజేపీలో చేరడం కోసం సమాయత్తమవుతున్నట్టుగా అర్థమవుతుంది. ఈ రోజు రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిసి విషయాన్ని తెలియజేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఆయన రామచంద్రరావుతో కూడా భేటీ అయ్యారు. మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణ ఉద్యమకారునిగా, మరోవైపు కేసీఆర్ కి అత్యంత సన్నిహితునిగా నగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేసినటువంటి గువ్వల బాలరాజు పార్టీ పైన కొన్ని ఆరోపణలు చేస్తూ పార్టీ ప్రతిపక్షంగా సరిగా పనిచేయలేకపోతుంది, ప్రజా సమస్యల్ని పట్టించుకోవట్లేదు, దళిత గిరిజన ఎమ్మెల్యేలకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు, మేము చెప్పినటువంటి సూచనలు సలహాలు ప్రభుత్వంలో కావచ్చు ఇప్పుడు పార్టీలో కావచ్చు పట్టించుకోవట్లేదు. దీంతో నేను దేశ సేవ కోసం ఒకవైపు జాతీయ రాజకీయాల కోసం వెళ్లాలని చెప్పేసి ఆలోచిస్తున్నాను అన్నటువంటి గువ్వల బాలరాజు అన్నట్టుగానే బీజేపీ బాట పట్టారు. ఈ నెల 1-2 రోజుల్లో 9-10 రోజుల్లో ఒకవైపు ఆయన బీజేపీలో చేరనున్నట్టుగా కూడా తెలుస్తుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి ఆయన మొత్తం సమాచారం ఇచ్చినట్టుగా కూడా వరకు అర్థమవుతుంది. ఒకవైపు నగర్ కర్నూలు జిల్లాలో ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. గతంలో తన పైన మాజీ మంత్రి రాములు, ఆయన కుమారుడు భరత్ అక్కడ ఎంపీగా పోటీ చేశారు. బీజేపీ నుంచి ఓడిపోయారు. వాళ్ళిద్దరి మధ్యనే రాజకీయంగా కొంత వైరం ఉండేది. ఇప్పుడు తను కూడా బీజేపీలోకి వెళ్తే ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అనేటువంటి అచ్చంపేటలో ఆయన మొదటి నుంచి కూడా దూకుడు రాజకీయాలు చేసేవారు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వ్యవహరించేవారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో కూడా గువ్వల బాలరాజుకు యువకుని కానీ అన్ని అవకాశాలు కలిసి వచ్చాయి. ఆయనకు ఉన్నటువంటి అన్ని రకాల అండదండలతోటి ఇప్పుడు అప్పటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆయనకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఒకసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి గువ్వల బాలరాజు రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాలపైన దృష్టి పెట్టి నగర్ కర్నూలు నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేయడం కోసం ఆయన ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా అతన్ని ఆహ్వానించినప్పటికీ కూడా అతను బీజేపీ వైపే మొగ్గు చూపి బీజేపీలో చేరడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. బ్రాహ్మణి, అయితే స్వామి అలాగే చెప్పండి, ఇక మరి బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఏంటి గువ్వల బాలరాజు బీజేపీలో చేరడంపై? అంటే బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అక్కడ గతంలో మొన్న ఎంపీగా పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఆయన గోలబాల లాంటి వ్యక్తులు వెళ్ళడం వారి వ్యక్తిగత విషయమైనప్పటికీ కూడా ఆలోచించి వెళ్ళాలి. ఒకవైపు రాష్ట్ర కోసం, ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి కేసీఆర్ ను కాదని పోవడం సరికాదు. ఆయనకు అన్ని రకాల అవకాశాలు కేసీఆర్ ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడిని చేశారు, రాష్ట్ర విప్గా అవకాశం ఇచ్చారు, ఆయనకు 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు, ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకొని పోవడం సరికాదు. ఒకవైపు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కలిసి పనిచేయాలి. రానున్న రోజుల్లో మంచి అవకాశాలు వస్తాయి. తనకు గతంలో మంత్రి పదవి ఇవ్వలేదని ఒకే ఒక ఇతర పార్టీలు చూసినటువంటి